హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం జేఈ మెయిన్స్లో క్వాలిఫై కాలేని స్టూడెంట్స్ కోసం ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా ముందుకెళ్ళాలి, స్టూడెంట్స్ ఏ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ ముందు ఏంటనేది కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు జేఈ మెయిన్స్ క్వాలిఫై కాలేదు, నెక్స్ట్ ఏంటి? మన చేతిలో ఉన్న ఆప్షన్స్ వచ్చేసి రెండు గాయస్. ఫస్ట్ వచ్చేసి ముందుకెళ్ళటం, అంటే జేఈ మెయిన్స్ అయిపోయింది, సో ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ, జిఎఫ్టీఎస్లో సీటు లేదనుకోవటం. నెక్స్ట్ ముందుకెళ్ళి ఎంసెట్ రాయటం. నెక్స్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఉంటాయి, ఇవి రాయటం. ఆ తర్వాత ఇవి కాకుండా కొంతమంది ఉంటారు లాంగ్ టర్మ్ తీసుకొని నేను మళ్ళీ ట్రై చేస్తాను అనేవాళ్ళు. సో ఎవరు లాంగ్ టర్మ్ తీసుకోవాలి, ఎవరు ముందుకెళ్ళాలి, ఇదంతా ఎలా, ఈ కన్ఫ్యూషన్ ఎలా అనేది నేను ఒక క్లారిటీ ఇస్తాను గాయస్. ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మీరు చెక్ చేసుకోవాల్సింది ఒకటే, మీ పర్సంటైల్ లేదా ర్యాంక్ అనేది మీ కేటగిరీ కట్ ఆఫ్కి ఎంత దగ్గరలో ఉందని చూసుకోవాలి. మీకు జస్ట్ బార్డర్లో మీ పర్సంటైల్ లేదా ర్యాంక్ కట్ ఆఫ్కి పోయింది అని మీరు ఫీల్ అయితే కనుక మీరు లాంగ్ టర్మ్ తీసుకొని ట్రై చేయొచ్చు. అదే మీ పర్సంటైల్ లేదా ర్యాంకు కట్ ఆఫ్కి చాలా దూరంలో ఉంది, నేను లాంగ్ టర్మ్ తీసుకుంటానంటే మీరు నిజంగానే చాలా పెద్ద రిస్క్ చేస్తున్నట్టు. ఎందుకు అంటే ఇప్పుడు ఏమైనా జరగవచ్చు తర్వాత. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటారు, లాంగ్ టర్మ్ అనేది హార్డ్లీ 7 months ఉంటుంది, కరెక్ట్గా 7 నెలలు. మేలో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ జనవరికి జేఈ మెయిన్స్ వచ్చేస్తుంది. సో 7 నెలల టైంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జేఈ మెయిన్స్ సిలబస్ 3 సబ్జెక్టులు కవర్ చేయాలి. ఇంత తక్కువ టైంలో అంత సిలబస్ని కవర్ చేయటం అంటే ఫస్ట్ థింగ్ స్టూడెంట్ 24/7 వర్క్ చేస్తూనే ఉండాలి. కొంచెం ఇంకా అతను పడుకోవటం, వర్క్ చేయటం, ఇదే మోటివ్లో అతను మూవ్ అయితే కనుక రీచ్ అవ్వగలడు. ఇప్పుడు ఇది రిస్క్ బేస్డ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా జరగవచ్చు. ఎలా అంటే ఇప్పుడు అతను హెల్త్ డిస్టర్బ్ అవ్వచ్చు మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైఫాయిడ్ లేదా సంథింగ్ డిసీజ్ వచ్చింది, ఒక 1 month వెళ్ళిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, ఇలాంటివి చాలా. సో ఇలా టైం అనేది పోతుంది. సో ఈ ఈ రిస్క్ అనేది తక్కువలో చూసుకోవాలి అనుకుంటామని, అంటే నేను తక్కువ రిస్క్ తీసుకొని బెటర్గా ఒక స్టెప్ ముందుకేద్దాము అనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మీ పర్సంటైల్ లేదా ర్యాంక్ కట్ ఆఫ్కి దగ్గరలో ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ దగ్గరలో ఉంది కనుకుంటే మీరు కళ్ళు మూసుకొని లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. కొంత గొప్ప ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఈ ఇంప్రూవ్మెంట్ తోటి మీకు మిస్ అయిన సీటు లేదా మీకు మిస్ అయింది ఆ సీట్ అనేది ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, త్రిబుల్ ఐటీలో కానీ, జిఎఫ్టీఏలో కానీ రావడానికి మీకు స్కోప్ ఉంటుంది. సో మీరు ట్రై చేయొచ్చు. ఇదే మీ కట్ ఆఫ్కి చాలా డిస్టెన్స్, చాలా దూరంలో ఉంది మీ ర్యాంక్ లేదా పర్సంటైల్, మీరు తీసుకొని రిస్క్ చేయొద్దు. దయచేసి ముందుకు వెళ్ళిపోండి. నెక్స్ట్ ఎంసెట్ ఉంటుంది, ఎంసెట్ అపియర్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి. ఎంతో కొంత ఒక ర్యాంక్ అనేది వస్తుంది. ర్యాంక్ వచ్చినప్పుడు మీరు మీకు వచ్చిన ర్యాంక్ ఏదో వెబ్ ఆప్షన్ మంచిగా చూసుకొని కాలేజ్ డెసిషన్ తీసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది అవ్వని వాళ్ళు యూనివర్సిటీస్ ఉంటాయి, వెళ్ళండి. అంతేగాని లాంగ్ టర్మ్ తీసుకొని రిస్క్ చేయొద్దు. ఇప్పుడు కాలేజ్ డెసిషన్ ఎలా తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, కాలేజ్ డెసిషన్లో ఒకటే రూల్ ఫాలో అవ్వాలి మీరు. ఆ రూల్ ఏంటంటే రిలేటివిటీ. అంటే మీ చేతిలో ఉన్న ఆప్షన్స్లో మీరు ఒక ఆప్షన్ని బెటర్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది కాలేజ్ డెసిషన్. ఓవరాల్గా ఇదే ఉంటుంది. మీ దగ్గర కొన్ని కాలేజెస్ ఉంటాయి, వాటిలో ఏది బెటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఓవరాల్గా. ఇప్పుడు ఏది బెటర్ అని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అందరూ చెప్తారు నువ్వు బెటర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి బెటర్ కాలేజ్ని? ఫస్ట్ థింగ్, మీరు ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే, లేదా ఈ కాలేజ్ బాగుందని చెప్పాలంటే మీకు ఆ కాలేజ్ గురించి 100% రియల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. 100% రియల్ ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తారు, లేదా చాట్‌జీపీటీని అడుగుతారు, లేదా శిక్ష అని చెప్పేసి కాలేజ్ దునియా లేదా కాలేజ్లోకి వెళ్ళి రకరకాల వెబ్సైట్స్లో కాలేజ్ బ్రోచర్లు ఉంటాయి, ఇవన్నీ చూస్తారు. వీటి వల్ల మీకేంటంటే క్లారిటీ అనేది రాదు. వాళ్ళు ఏదేదో రాస్తారు, అదంతా రియల్ కాదు, అది ఎప్పుడో అప్డేట్ చేసింది ఉంటుంది, అదంతా కరెక్ట్గా ఉండదు. సో మీకు రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ దగ్గర ఉన్న ఆప్షన్ ఒకటి, అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ తోటి మాట్లాడుకొని మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం. దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పగలను. సో ఇలా మీరు అక్కడ స్టూడెంట్స్ తోటి మాట్లాడుకొని మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? ట్రాన్స్పోర్టేషన్,
లొకేషన్, ప్లేస్మెంట్స్, నెక్స్ట్ రీసెర్చ్, నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఏరియా సేఫా కాదా, ఇలాంటి ఫ్యాక్టర్స్ని మీరు కన్సిడర్ చేసుకొని ఆ ఫ్యాక్టర్స్ గురించి అక్కడ స్టూడెంట్స్ తోటి మాట్లాడుకొని ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని అప్పుడు మీరు మీ దగ్గర అన్ని కాలేజెస్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఏది బెటర్ అనేది కంపేర్ చేసుకొని అలా డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని ఎవరో సమ్ ఎక్స్పర్సన్ బయట అతను ఏదో చెప్పారు, సో నేను అతను చెప్పారు అతన్ని నమ్ముతాను వెళ్తాను, ఇదంతా వర్కౌట్ అవ్వదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ స్టూడెంట్ తోటి మాట్లాడితే రియాలిటీ అనేది బయటకు వస్తుంది, గ్రౌండ్ రియాలిటీ. అంతేగాని ఎవరో బయట చెప్పింది నమ్మేసి వెళ్ళిపోతానంటే ఆయన వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎలా అంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎలా ఏ బ్రాంచ్ అయితే కెరీర్ ఉంటుంది, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నీ కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు, మీకు ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుకొని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ జర్నీకి హెల్ప్ అవ్వటానికి నేను ఒక యాప్ చేశాను. ఈ యాప్లో ఏంటంటే ఫస్ట్ మీ ర్యాంక్ ఎంటర్ చేసి మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే అందులో మీకు కట్ ఆఫ్ అంటే మీ ప్రిడిక్షన్ అనేది వస్తుంది విత్ ప్రాబబిలిటీ. మీకు ఎక్కడెక్కడ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో వస్తుంది, ఎంత ఛాన్స్ ఉంది రావడానికి మొత్తం చూపించేస్తుంది. సో మీకు మీ దగ్గర ఎక్కడెక్కడ వస్తుంది అనేది ఫస్ట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు వీటిలో మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, యాప్లో ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు డైరెక్ట్గా. ఈ యాప్లో ఇండియాలో ఉన్న ఇన్ని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ యాప్లో ఉంటారు. ఇది హైలైటింగ్ ఫీచర్. ఇంత పెద్ద నెట్వర్క్ ఇండియాలో ఎక్కడా లేదు. అలాంటిది ఈ యాప్లో ఉంటుంది. మీరు ఆ స్టూడెంట్స్ తోటి డైరెక్ట్గా మాట్లాడుకోండి, అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. నెక్స్ట్ యాప్లోనే ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను కూడా ఉంటాను యాప్లోనే వెళ్ళి ఏ బ్రాంచ్ బాగుంటుంది, ఎలా కెరీర్ ముందుకు వెళ్ళాలి, ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. ఇలా మీ అడ్మిషన్ జర్నీ వన్ స్టాప్గా అవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లాంగ్ టర్మ్ అనేది చాలా రిస్క్ బేస్డ్. లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవాలి అంటే మీ కేటగిరీ కట్ ఆఫ్కి మీ ర్యాంక్ దగ్గరలో ఉంటే, బార్డర్లో జస్ట్ మిస్ అయ్యి ఉంటే ట్రై చేయండి. అంతేగాని ఎక్కడో చాలా డిస్టెన్స్లో ఉంది నేను మళ్ళీ కూర్చుంటానంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు, చాలా ఇబ్బంది పడతారు, ఫ్యూచర్లో మీ కెరీర్ మిస్ అయిపోతుంది. సో వాళ్ళు రిమైనింగ్ పీపుల్ ముందుకెళ్ళి ఎంసెట్ రాయండి, నెక్స్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాయండి. రిలేటివ్లీ ఏది బెటర్ ఉందనేది చూస్ చేసుకోండి. ఎలా చూస్ చేసుకోవాలంటే మీ దగ్గర 100% రియల్ ఇన్ఫర్మేషన్ అనేది కాలేజ్ గురించి ఉండాలి. మీరు ఏదైనా చూస్ చేసుకోవాలనుకుంటే అప్పుడే మీరు చూస్ చేసుకోగలరు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గైస్.